అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. భారతదేశంలో టికెట్ లేకుండా ప్రయాణించటం నేరం. టికెట్ లేకుండా టికెట్ కలెక్టర్‌కు పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే. లేదంటే కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. అయితే భారత రైల్వేలో ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. అందులో మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. సో ఇంతకీ ఆ ట్రైన్ పేరేంటి? అది ఏ ప్రాంతంలో ఉంది? ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 75 భారతీయ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే ఈ 75 ఒక స్పెషల్ ట్రైన్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్ పేరు బాక్రా నంగల్. ఇది పాండబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య నిత్యం ప్రయాణిస్తూ ఉంటుంది. ఇందులో జర్నీ చేసేందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే బాక్రా నంగల్ డ్యామ్ ను చూసేందుకు ఎక్కువ మంది ఈ రైలులో ప్రయాణించేందుకు వస్తుంటారు. ఈ రైలు సట్లెజ్ నది శివాలిక కొండల మధ్య వెళ్తుంది. ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ రైల్లో జర్నీ చేస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే 2 టన్నెళ్లు, 158.5 మీటర్ల ఎత్తైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా దాదాపు అరగంట పాటు జర్నీ సాగుతుంది. ప్రతిరోజు ఉదయం 7:05 మధ్యాహ్నం 3:05 నంగల్ నుంచి బయలుదేరి ఉదయం 8:20 సాయంత్రం 4:20 బాక్రా చేరుకుంటుంది. ఈ రైలులోని బోగీలన్నీ చెక్కతో తయారు చేసినవే. 3 కోచ్లతో కూడిన ఈ రైలును మొదటిసారిగా 1948లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఈ రైలులో ప్రయాణించాలంటే రోజుకి కేవలం 800 మంది మాత్రమే ప్రయాణించాలి. మొదట్లో ఈ రైలు ఆవిరితో కూడిన ఇంజన్ తో నడిచేది. 1953లో దీనికి డీజిల్ ఇంజన్లు అమర్చారు. బాక్రా బోర్డు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలును మొదట్లో కార్మికులు, ఉద్యోగులు నిర్మాణ సామగ్రిని రవాణా చేయటం కోసం నడిపారు. డ్యామ్ పూర్తయిన తర్వాత ఈ రైలును టూరిస్టుల కోసం ఉచితంగా నడపాలని అప్పుడే నిర్ణయించారు. అది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.